తెలుగింటి ముందు ముగ్గులు, తలుపులకు కట్టిన మామిడి తోరణాలు, ఇల్లంతా పూల సువాసనలు. ఉదయం లేవగానే నూనె స్నానం, కొత్త బట్టలు, వంటింట్లో ఉగాది పచ్చడి. ఇది కేవలం ఒక పండగ కాదు, ఇది మన సంస్కృతి, ఇది మన కాల గమనానికి గుర్తు, ఇది కొత్త ప్రారంభానికి సంకేతం, ఇది కొత్త సంకల్పం. ప్రతి సంవత్సరం మనందరం ఉత్సాహంగా ఉగాది జరుపుకుంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఉగాదిని ఎందుకు చైత్రమాసంలోనే జరుపుకుంటాం? సంవత్సరాది కోసం ఇంకో నెలను ఎందుకు ఎంచుకోలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఉగాది పండగ వెనుకున్న అసలు అర్థాన్ని తెలుసుకోవాలి. ముందుగా ఉగాది అనే పదం అర్థం తెలుసుకుందాం. ఉగా అంటే నక్షత్రాల నడక, ఆది అంటే ప్రారంభం, అంటే సృష్టి ప్రారంభం, కాలం ప్రారంభం, అదే ఉగాది. మరో విధంగా చూస్తే యుగం అంటే రెండు, ఒకటి కాలం, రెండవది గ్రహాలు. కాలం గ్రహాల్లోకి ప్రవేశించడం అంటే యుగం ప్రారంభం. అందుకే యుగాది ఉగాదిగా మారింది. చైత్రమాసం పేరెలా వచ్చింది మరి? మన చాంద్రమాన పద్ధతిలో పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. చైత్రమాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉంటాడు. అందుకే ఈ నెలకు చైత్రమాసం అనే పేరు వచ్చింది. మరి ఇతర నెలలకెందుకు కాదు? ఇక్కడే అసలు ప్రశ్న. ఇతర నెలల్లో కూడా పండుగలు ఉన్నాయి, మరి వాటిలో ఎందుకు ఉగాది జరుపుకోవడం లేదు అంటే, భాద్రపద మాసంలో వినాయక చవితి, ఆశ్వయుజంలో దసరా, దేవీ నవరాత్రులు, మార్గశిర మాసం ఎంతో శ్రేష్టమైంది. భగవద్గీతలో కూడా మాసానా మార్గశీర్షోహం అని చెప్పబడింది. అంటే నెలలో మార్గశీర్షం అత్యుత్తమమని అర్థం. అయితే అంత గొప్ప మార్గశిరంలో ఎందుకు ఉగాది లేదు? ఆశ్వయుజంలో ఎందుకు లేదు? కార్తీకం, ఆషాఢంలో ఎందుకు కాదు? నెలలు కాదు, ఋతువులే ముఖ్యమైనవి. చైత్రమాసం అంటే శిశిర ఋతువు ముగిసి వసంత ఋతువు ప్రారంభమయ్యే సమయం. అంటే చలికాలం ముగుస్తుంది, కొత్త జీవం మొదలవుతుంది. ఆ మార్పులన్నీ మన కళ్ల ముందు మన ప్రకృతిలో గోచరిస్తాయి. చెట్లు కొత్తగా చిగురిస్తాయి, పూలు పూస్తాయి, మల్లెల సువాసన కనిపిస్తుంది, పక్షులకు కొత్త ఈకలొస్తాయి. కేవలం ప్రకృతి మాత్రమే కాదు, మన శరీరంలో కూడా మార్పులొస్తాయి. చలికాలంలో ఉన్న పొడిబారిన చర్మం పోతుంది, కొత్త చర్మం వస్తుంది. అలసట తగ్గి ఉత్సాహం పెరుగుతుంది. అంటే ప్రకృతిలో కొత్త జీవం, మనలో కొత్త ఉత్సాహం. ఈ కొత్త ప్రారంభానికే చైత్రశుద్ధ పాడ్యమి సంవత్సరాదిగా ఎంచుకున్నాం. ఉగాది కేవలం పండగ కాదు, ఇదొక శాస్త్రీయ ఆధ్యాత్మిక ఆచారం. ఆ రోజు చేయాల్సినవి: తలస్నానం చేసి రోజూ ప్రార్థించాలి, ఇంటికి ధ్వజారోహణం చేయాలి, వేపాకులు నమలాలి, ఉగాది పచ్చడి తినాలి, కొత్త బట్టలు ధరించాలి, పంచభక్ష్యాలతో భోజనం చేయాలి, పంచాంగ శ్రవణం వినాలి. ముఖ్యంగా ఉగాది నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఉగాది అంటే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో ఉన్న పదార్థాలు వేపపూత, బెల్లం. ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇవి రుచి కోసం మాత్రమే కాదు. చైత్రమాసంలో సూర్యుడి తాపం ఎక్కువగా ఉంటుంది. వేడి కారణంగా వ్యాధులొచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వేపపూత శరీరాన్ని రక్షిస్తుంది, బెల్లం శక్తినిస్తుంది. అందుకే ఈ పచ్చడి ఆరోగ్య పరిరక్షణలో భాగం. ఉగాది పండగకు పురాణాల్లో కూడా ప్రస్తావనుంది. మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తింది చైత్రశుద్ధ పాడ్యమి నాడే. వేదాల్ని రక్షించడానికి అవతారం వచ్చింది. అందుకే ఉగాది రోజున విష్ణుమూర్తిని స్మరించడం ఆనవాయితీ. చారిత్రక ప్రాముఖ్యం ప్రకారం చరిత్రలో ఉగాది ప్రత్యేకం. విక్రమార్క చక్రవర్తి పట్టాభిషేకం చైత్రశుద్ధ పాడ్యమి నాడే జరిగింది. అందుకే ఆ రోజున విక్రమార్కుని స్మరించి ఉత్సాహం పొందుతారు. ఉగాది అంటే కేవలం ఒక పండగ కాదు, ఇది ప్రకృతిలో కొత్త ప్రారంభం. మన జీవితంలో కొత్త ఆశలు, ఆరోగ్యానికి ఒక ఆచారం, ఆధ్యాత్మికతకు ఒక మార్గం. అందుకే చైత్రమాసం, చైత్రశుద్ధ పాడ్యమి మన సంవత్సరాదయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన విధాత డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.